హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా దగ్గర ఉన్నాయి కూడా డూప్లికేట్ నగలే, అసలు ఒరిజినల్ నగలు ఎక్కడున్నట్టు అని చెప్పి మనోహరి అంటుంటే ఇక ఆ లారీ డ్రైవర్ ఏమో, సరే మేడం, ఏంటి నాటకాలు ఆడుతున్నారా? సరే మీరు ఆలోచిస్తూ ఉండండి, ఆ నగలు ఏమయ్యాయో నేను ఆ మిలిటరీ ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి అంటే ఇక మనోహరి, రే నిన్ను చంపేస్తాడు, నువ్వు అమర్ కళ్ళ ముందుకెళ్తే నువ్వు చెప్పేది కూడా వినకుండా అమర్ నిన్ను చంపేస్తాడు, చెప్పేది విను, నా మాట విని నిజంగా ఇలా 2 బాక్సుల్లో డూప్లికేట్ నగలు ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదు. నేను ఇప్పుడే ఆ సేట్జీని కలిసి ఏమయ్యాయో తెలుసుకుంటాను అని చెప్పేసి మనోహరి అంటుంటే ఇక ఆ లారీ డ్రైవర్ ఏమో, మేడం మీరు ఆ సేట్జీని కలిసి ఏమైందో అని తెలుసుకుని ఉంటారో లేదో నాకు తెలీదు, రేపు పొద్దున వరకు నీకు టైం ఇస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వకపోతే పెళ్లి మండపం దగ్గరికి వచ్చి అందరి ముందు నిజం చెప్పేస్తాను. మేడం మీ పెళ్లి జరగడానికి 24 గంటలు ఉంది, అదే పెళ్ళి ఆపడానికి నాకు 2 నిమిషాలు చాలు, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ అంటే ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే రాతోడు మిస్సమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి మిస్సమ్మ నగల కోసం వచ్చి ఆ తోటమాలతో మాటలు అని చెప్పేసి అంటే అతను ఏదో డౌట్ అడుగుతుంటే చెప్తున్నానులే అని చెప్పేసి బాగి అంటుంది. తర్వాత ఏమో, ఇప్పుడు ఆ నగల గురించి ఎలా అడగడం అని చెప్పేసి అంటే నేను ఏదో ఒకటి చెప్పి పెద్దమ్మ గారిని అడుగుతానులేని రాతోడు అంటారు. అంతలోనే అమర్ వల్ల అమ్మగారు రావడంతో, మిస్సమ్మ చాలాసేపు అయింది వెళ్ళి, అసలు ఎక్కడికి వెళ్ళారు అంటే పెళ్ళి కావాల్సిన సామాన్ ఏదో తీసుకురావడానికి వెళ్ళాము అని చెప్పేసి అంటారు. తర్వాత ఏమో బాగి దారిలో సార్ కనపడి మనోహరి గారికి బ్యాగ్ ఇచ్చి రమ్మంటే అక్కడికి వెళ్ళాము అని చెప్పేసి అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో, ఓహో అయితే ఆ బ్యాగ్ మనోహరి దగ్గరికి చేరిందనమాట అని చెప్పేసి అంటుంటే, సార్ మాకు ఇచ్చింది నగల బ్యాగ్ అని చెప్పేసి బాగి అడుగుతుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారు, అవును మిస్ అమ్మ, అవి నా కోడలు నగలు కదా, అమరు పనిలో పడి ఎక్కడ వాటిని పోగొడతారో అని చెప్పేసి అనుకున్నాను, నీ చేతికి ఇచ్చే అవి భద్రంగా చేరవలసిన చోటికి చేరింటాయి అని చెప్పేసి అంటారు. తర్వాత ఏమో బాగా టెన్షన్ పడిపోతూ, రాథోడ్ గారు మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, నాన్నకు ఫోన్ చేసి ఆ బ్యాగ్ మనోహర్కి ఇవ్వద్దని చెప్తామని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. నాన్న మనోహర్ గారికి ఆ బ్యాగ్ ఇవ్వద్దు అంటే ఇప్పుడే వచ్చి ఆ బ్యాగ్ తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి అంటే ఇక భాగ్య వాళ్ళ నాన్నేమో, ఏంటమ్మా ఏమైనా సమస్య అని చెప్పేసి అడుగుతుంటే, ఏం లేదు నాన్న, మనోహరి ఇంట్లోనే ఉందా, బ్యాగ్ దగ్గరలోనే ఉందా అని చెప్పి బాగి అడుగుతుంది. లేదమ్మా తీసుకెళ్ళి చాలాసేపు అయింది అని చెప్పేసి రామూర్తి చెప్పడంతో, తీసుకెళ్ళిందా, ఎక్కడికి తీసుకెళ్ళింది, మనోహరి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఏం జరిగిందో చెప్పండి నాన్న అని చెప్పేసి అడుగుతుంటే ఇక రామూర్తి ఏమో, హడావిడిగా వచ్చిందమ్మా, బాగి ఏదైనా బ్యాగ్ ఇచ్చిందా అనింది, ఆ లోపల పెట్టానమ్మా అన్నాను, లోపల పెట్టేసి ఇంకా ఆ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకొంతసేపటికి వచ్చేసి మళ్ళీ ఇంకో బ్యాగ్ తీసుకెళ్ళిపోయిందమ్మా అని చెప్పేసి రామూర్తి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. సరే నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి బాగి అంటుంది. ఇక రాతోడేమో, ఏమైంది మిస్ అమ్మ, మనోహరి గారు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారంటనా అని చెప్పేసి అంటే, అవును రాతోడ్, ఫస్ట్ నేను ఇచ్చిన బ్యాగ్ తీసుకెళ్ళిందంట, అంటే ఒరిజినల్ నగలు తీసుకెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ వచ్చి వేరే బ్యాగు బయటికి తీసుకెళ్ళిందంట అంటే ఇక రాతోడేమో, ఆ డూప్లికేట్ నగలు తీసుకొని అంత కంగారుగా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి రాతోడు అంటుంటే ఇక బాగి ఆలోచనలో పడుతుంది. తర్వాత ఏమో బాగి, ఆ బంగారు షాప్లో ఏదో తేడా జరిగింది రాతోడు, నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ బంగారు షాప్కే మనోహరి వెళ్ళింటుంది, నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అక్కడే దొరుకుతుంది, మనకు వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక బాగి రాతోడు ఇద్దరు ఆ గోల్డ్ షాప్కి వెళ్తారు. తర్వాత ఏమో మనోహరి కూడా చాలా టెన్షన్గా ఆ గోల్డ్ షాప్కి వస్తుంది. తర్వాత ఏమో బాగి రాతోడు ఇద్దరు గోల్డ్ షాప్కి వస్తే, మిస్సమ్మ నువ్వు చెప్పినట్టే మనోహరి గారు ఈ గోల్డ్ షాప్కి వచ్చారు, లోపలికి వెళ్తే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎందుకు టెన్షన్ పడుతుందో అని బాగి రాతోడు ఇద్దరు లోపలికి వస్తారు. ఇక మనోహరి సేట్జీ దగ్గరికి వచ్చి బ్యాగ్ తెరిచి అందులో ఏం జరిగిందో ఏముందో చెప్పు అని చెప్పేసి అంటే, ఏంటి మేడం ఏం జరుగుతుందో తెలియదు అంటారు, ఇవి నేను మీకు చేసి ఇచ్చిన డూప్లికేట్ నగలు, ఎంత డూప్లికేట్ అయితే మాత్రం ఇలా విసిరేస్తారా, వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి మేడం అని చెప్పేసి అంటే, ఆగండి అసలు ఒరిజినల్ నగలు ఎక్కడ అని చెప్పేసి మనోహర్కి చెప్తాడు ఆ సేట్జీ. ఇక మనోహర్ ఏమో, లేదు ఆ బాక్స్లోనే డూప్లికేట్ నగలు ఉన్నాయి, ఈ బాక్స్లో ఏమో డూప్లికేట్ ఉన్నాయి అని చెప్పేసి మనోహరి అంటుంది. మర్యాదగా అడుగుతున్నాను, ఒరిజినల్ నగలు ఎక్కడున్నాయో చెప్పు, నేను నిన్నేమీ చేయను, నిన్ను క్షమించి వదిలేస్తాను అని చెప్పేసి మనోహరి అంటుంటే ఇక ఆ సేట్జీ ఏమో, ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు, మీ నగలు తీసుకోవాల్సిన అవసరం నాకేముంది అంటే, అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి అని చెప్పేసి మనోహరి అంటుంది. ఆ విషయానికి కోపం వచ్చేసిన సేట్జీ, మేడం మేము బంగారాన్ని నమ్ముకొని బతుకుతున్నాం కానీ అమ్ముకొని కాదు మేడం, అయినా కస్టమర్ ఇచ్చిన బంగారంలో గ్రాము తేడా కూడా రాదు కాబట్టి ఈ బిజినెస్లో ఇంకా ఉన్నాం అని చెప్పేసి ఆ సేట్జీ అంటే ఇక మనోహర్కి కోపం వచ్చేసి,
చూడు, నువ్వు ఎలా ఇచ్చిన బాక్స్ని అలానే తీసుకెళ్ళి అతనికి ఇచ్చాను. వాడు అమ్ముకోవడానికి వెళ్తే అవి డూప్లికేట్ అని వాడిని కొట్టి పంపించేశారంట అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇక ఆ విషయం విని సేట్జీ, చాటుగా వింటున్న బాగి, రాతోడు అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏమో ఒకడికి అన్నది అంటే లీలాకు కాదు, అంటే బయట ఎవరితోనో టచ్లో ఉంది అని చెప్పేసి బాగి అంటుంది. ఇక ఆ సేట్జీ ఏమో ఆ నగలు తీసుకున్నవాడు మీకు అబద్ధం చెప్పిండొచ్చు కదా అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏమో వాడు చెప్పడు, చెప్పే పొజిషన్లో కూడా వాడు లేడు, కొంచెం డబ్బు దొరికినా చాలు అని ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి టైంలో వాడు నాతో ఆటలు ఆడుకోడు, అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను, తప్పు ఇక్కడే జరిగింది అని చెప్పేసి మనోహరి కాన్ఫిడెంట్గా చెప్తుంది. అసలు మనోహరి ఏం చేస్తుంది? ఇన్నేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్న పెళ్ళి జరుగుతుంటే ఎందుకు అంత రిస్క్ చేసుకొని నగలు ఎవరికో ఇస్తుంది? మనోహర్ని అంతగా భయపెట్టేవాడు ఎవరు? వాడి దగ్గర మనోహర్కి సంబంధించిన నిజం ఉంది అని చెప్పేసి వాడిని కూడా మనం కనిపెట్టాలి రాతోడు అని చెప్పేసి బాకి రాతోడుతో అంటుంది. తర్వాత ఏమో ఇక సేట్జీ, మరి ఆ మూడో సెట్ కూడా ఒకసారి చూసుకోలేకపోయారా అని చెప్పేసి సేట్జీ అంటే ఇక మనోహరి షాక్ అవుతుంది. అదేంటి మేడం, నిన్న మీరు నగలిచ్చి డూప్లికేట్ చేయమని చెప్పి వెళ్ళాక ఒక ఆమె వచ్చి మీరు చెప్పారని ఇంకో సెట్ చేయమని చెప్పింది అని చెప్పేసి ఆ సేట్జీ చెప్తాడు. తర్వాత ఏమో మనోహరి, ఏంటి నేను చెప్పానని ఇంకో సెట్ చేయమన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇక బాగా ఏమో మనోహరి ప్లాన్ తెలిసి వచ్చి మరి నగలు మార్చేసింది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మనోహరి ఏమో, అసలు నీకు బుద్ధి ఉందా? అలాంటి రిక్వెస్ట్ ఏదైనా వస్తే నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంటే ఇక ఆ సేట్జీ ఏమో, అంటే మీ డీటెయిల్స్ అన్నీ నాకు కరెక్ట్గా చెప్పింది మేడం, ఆమె ఫోన్లోంచి మీకు ఫోన్ చేసింది కూడా కానీ కనెక్ట్ అవ్వలేదు, పొద్దున ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్దామంటే అప్పుడు ఆ మిలిటరీ ఆయన్ని చూడగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక ఆ బ్యాగ్ ఇచ్చేసి వచ్చాను అంటే ఇక మనోహరి ఏమో, అసలు ఎవరై ఉంటారు, నా డీటెయిల్స్ అంతగా ఎవరిచ్చింటారు అని చెప్పేసి ఆలోచిస్తూ తన ఫోన్ని చెక్ చేసుకుంటుంది. తర్వాత ఏమో తన ఫోన్లో ఉన్న లీలా ఫోటో చూపిస్తూ అడుగుతుంది. కాదు అని చెప్పి సేట్జీ అనడంతో మళ్ళీ భాగ్య ఫోటో చూపించి ఈవిడేనా అంటే కాదు మేడం అని చెప్పేసి అంటారు. అసలు అంతలా ప్లాన్ చేసి నా దగ్గర నుండి నగలు ఎవరు కొట్టేశారు అని చెప్పేసి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు భాగ్య కూడా అసలు మనోహరి దగ్గర నుండి నగలు కొట్టేసింది ఎవరు, ఇంతకీ ఆవిడ ఎవరు, ఎక్కడుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత ఏమో మంగళ నగలన్నీ వేసుకుని డ్యాన్స్ చేసుకుంటూ నేనే మనోహరి దగ్గరికి నుండి మనోహరికి తెలియకుండా ఆ నగలు కొట్టేసింది నేనే అని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏమో మంగళ, వసే మనోహరి, నా తమ్ముడిని జైలుపాలు చేసి బాగీకి నా తమ్ముని మొగుడిని కాకుండా చేసి నువ్వు ఎంచక్క ఆ మిలిటరీని పెళ్లి చేసుకుంటూ ఉంటే చూసుకుంటూ ఊరుకుంటా అనుకున్నావా? నా తమ్ముడిని ఎలాగో విడిపించలేను, అందుకే నిన్ను ఫాలో అయ్యా, ఈ నగలు చేయిస్తున్నావని కనుక్కున్నాను, నీ దగ్గర నుండి ఈ ఒరిజినల్ నగల్ని కొట్టేశా అని చెప్పేసి మంగళ సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో రామ్మూర్తి మంగళ మంగళ అని పిలుస్తుంటే మంగళ టెన్షన్ పడిపోతుంటుంది. రామ్మూర్తి ఏమో డోర్ తెరిచి ఉంది, ఇది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అంటుంటే ఇక మంగళ చాటును దాక్కొని అక్కడ ఏంటి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటే ఏంటి మనిషి కనపడకుండా మాట వినిపిస్తుంది అంటే నేను రాలేనండి, ఏంటో విషయం చెప్పండి అని చెప్పేసి అంటే ఏంటి ఆ కారణం అంటే అబ్బా 1,00,000 కారణాలు ఉంటాయి, విషయం ఏదో చెప్పండి అంటే ఇది ఖచ్చితంగా ఏదో కొంపల ముంచే పని చేస్తుంది, దీన్ని బయటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి రామ్మూర్తి, సర్లే బయటికి వెళ్తుంటే నాకు ఉంగరం ఒకటి దొరికింది, నువ్వు ఎలాగో రావట్లేదు కదా, ఈ ఉంగరాన్ని బాగీకి ఇచ్చేస్తాను అంటే ఆ మాట వినగానే బాగి మంచం చాటును దాక్కుని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక రామ్మూర్తి ఏమో మంగళ మెడలో ఉన్న నగలన్నీ చూసి షాక్ అవుతాడు. ఇక మంగళ నగలు వేసుకున్న విషయాన్ని మర్చిపోయి రామ్మూర్తి దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతున్న విషయం మర్చిపోయి అలా గుడ్లప్పకిచ్చి చూస్తున్నావేంటి అని చెప్పేసి అంటుంది. ఇక రామ్మూర్తి నగలు చూశాడు అన్న విషయాన్ని గమనించి అయ్యో ఈ ముసలాడు నా నగలు చూసేశాడే, ఇప్పుడు ప్రశ్నలు అడిగి చంపేస్తాడు అని చెప్పేసి మంగళ అనుకుంటూ ఉంటుంది. ఇక రామ్మూర్తి ఏమో ఏంటి ఇది, ఇన్ని నగలు నీకెక్కడివి అడుగుతుంది నిన్నే, చెప్పు మళ్ళీ ఏం తప్పుడు పని చేసావు అని రామ్మూర్తి గట్టిగా నిలదీస్తాడు. తర్వాత ఏమో మంగళ టెన్షన్ పడిపోతుంటే ఇక రామ్మూర్తి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఎంత టెన్షన్ పడిపోతున్నావు, అవి గిల్డ్ నగలని చెప్పుకోవచ్చు కదా, బంగారు నగలేమో అని నువ్వు మళ్ళీ ఏ తప్పుడు పని చేసావు అని నాకు భయమేసింది అని చెప్పేసి రామ్మూర్తి అక్కడ నుండి వెళ్ళిపోతే ఇక మంగళ ఏమో కోట్లు విలువ చేసే నగల్ని కళ్ళెదురుగా పెట్టుకొని గిల్డ్ నగలు అనేసాడేంటి అని చెప్పేసి మంగళ
అయినా 10 గ్రాములకు మించిన బంగారం ఎప్పుడైనా చూసింటే కదా ఇది అసలు సిసలైన మేలిమ బంగారమో లేదా గిల్టివో తెలియడానికి అని చెప్పేసి మంగళ సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాతేమో భాగి రాతోడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక రాతోడేమో ఇప్పుడు ఆ ఒరిజినల్ నగలు ఎవరు తీసుకెళ్ళినట్టు మిస్సమ్మ మనోహరి ఆ ఒరిజినల్ నగలు ఎవరికి ఇవ్వాలనుకుంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారో కొంచెం కూడా అర్థం కావడం లేదు అని చెప్పేసి రాతోడు అంటుంటాడు. ఇక భాగి ఏమో ఒకటి మాత్రం అర్థమైంది, మనోహరి ప్లాను ఎవరికో తెలుసు, వాళ్ళు మనోహర్కి కూడా తెలియకుండా నగలు తీసేసుకున్నారు, మనం ముందు ఆ నగలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి అని చెప్పేసి భాగి అంటుంటే ఇక రాతోడేమో మిస్సమ్మ మనం ఈ విషయాన్ని సార్కి చెప్పాలి, సారే చూసుకుంటాడు అంటే వద్దు రాతోడు, మనోహరి తప్పు చేసినట్టు మన దగ్గర సాక్ష్యాలు లేవు, ఆయనకు ఎలా చెప్తాం అని చెప్పేసి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ రావడంతో అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ రేపే పెళ్ళి పెట్టుకొని ఇవాళ డ్యూటీ చేస్తే ఎలా, రేపే పెళ్ళి కొడుకు చేయాల్సిన పనులు ఉన్నాయి, నలుగు పెట్టి ఇవాళ నేను పెళ్ళి కొడుకుని చేయాలి అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అంటే ఇక అమరేమో అమ్మ ఇది నేను కోరి చేసుకున్న పెళ్ళి కాదు, మనోహరి పరిస్థితిని అర్థం చేసుకొని చేసుకోవాల్సి వచ్చింది, నా మనస్ఫూర్తిగా నేను మనోహరి మెడలో తాళి కట్టడం లేదు, నా మనసులో మనోహరికి చోటు లేదమ్మా, కేవలం సమాజం కోసమే మనోహరి జీవితం నా వల్ల నాశనం అవ్వడం ఇష్టం లేక ఒప్పుకున్నాను, మనోహర్ మెడలో తాళి కట్టి మనోహర్కి ఈ కుటుంబాన్ని ఇవ్వగలనేమో కానీ నా భార్యగా తనకి ఎప్పటికీ నా మనసులో స్థానం ఇవ్వలేను, ప్రేమను పంచలేను అని చెప్పేసి అమర్ చెప్తూ ఉంటాడు. తర్వాతేమో అమరు 3 ముళ్ళు మాత్రమే ముఖ్యమైనప్పుడు ఇంకా ఈ ఆచారాలు ఎందుకమ్మా అని చెప్పేసి అమర్ అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో నువ్వు చెప్పింది నిజమే నాన్న, కానీ మనోహరి జీవితంలో ఈ పెళ్ళి అనేది పండగలా జరగాల్సిన సంబరం, కానీ అనుకోని కారణాల వల్ల ఇలా జరుగుతుంది, కనీసం సాంప్రదాయబద్ధంగా చేసి ఆ అమ్మాయి సంతోషంగా ఉండేలా చేద్దాం అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అంటుంటే ఇక భాగ్య కూడా అవునండి ఆంటీ చెప్పింది కరెక్టే, పెళ్ళికే ఒప్పుకున్నారు, ఇంకా ఇవన్నీ ఎంత చెప్పండి అని చెప్పేసి భాగ్య చెప్పగానే అమర్ సరే అని ఒప్పుకుంటాడు. ఇక భాగ్య ఏమో అలాగే మేడం గారి తాళి నగలు మేడం గారి ఫోటో దగ్గర పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకున్నారు కదా, పాలస్కి ఇచ్చిన నగలు కూడా వచ్చేసాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మేడం గారి ఫోటో దగ్గర పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటుంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారు కరెక్టే, కానీ నగలు మనోహర్ దగ్గర ఉన్నాయి కదా మిస్ అమ్మ, ఇప్పుడు మనోహర్ని తీసుకురమ్మంటే బాగుంటాయా అని చెప్పేసి అంటారు. ఇక అమరేమో ఏం కాదులేమ్మా నేను ఇప్పుడే మనోహర్కి ఫోన్ చేసి తీసుకురమ్మంటాను అని చెప్పేసి మనోహర్కి ఫోన్ చేస్తాడు. తర్వాతేమో అమర్ మనోహర్కి ఫోన్ చేసి మనోహరి 6 నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా అంటే మనోహరి అవునమ్మా నా దగ్గర భద్రంగా ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. ఇక అమరేమో నగల బ్యాగ్లో అన్ని నగలు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా అని చెప్పేసి అడుగుతుంటే చేసుకున్నాను అమర్ అని చెప్పేసి మనోహరి అంటుంది. సరే అయితే నగలు తీసుకొని ఇంటికి రా అని చెప్పేసి మనోహరికి చెప్తాడు. ఇక మనోహరి ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనోహరి పలకవేంటి 6 నగలు తీసుకొని ఇప్పుడే ఇంటికి రా అని చెప్పి చెప్తున్నాను అంటే ఇప్పుడేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది మనోహరి. అవును ఇప్పుడే ఏంటి ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటే మనోహరి ఏమో లేదు ప్రాబ్లం ఏం లేదు, ఇంత సడన్గా ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి నగలు వచ్చాయి కదా 6 ఫోటోకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోవచ్చని అంటే ఆ దండం రేపు పెట్టుకోలేమా అమర్ అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇవాళ పెట్టుకోవడంలో ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అమర్ అంటాడు. అలాంటిది ఏం లేదు అమర్ బయలుదేరుతాను అని చెప్పేసి మనోహరి టెన్షన్ పడుతుంది. తర్వాత ఏమో అమరు వస్తుందంటమ్మా అని చెప్పేసి అంటారు. ఇక భాగ్య ఏమో మనోహరి నువ్వు నగలమ్మిన విషయం ఇప్పుడు ఇంట్లో అందరి ముందు బయట పెట్టి సాక్ష్యాలతో సహా నిన్ను పట్టుకుంటాను అని చెప్పేసి భాగ్య అంటుంది. తర్వాత ఏమో రామూర్తి మనోహరి కూడా వచ్చింది, ఇద్దరికి టీ పెట్టవే అని చెప్పేసి మంగళకి చెప్తూ ఉంటే ఇక మంగళ అలా మనోహర్ని చూస్తూ ఆహా నేను ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మనోహరి, అసలైన నగలు నా దగ్గర ఉన్నాయని తెలియక పాపం ఆ గిల్ట్ నగలు పట్టుకొని పిచ్చి దానిలాగా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పేసి మంగళ అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో రామూర్తి అమ్మ మనోహరి రేపు అసలు పెళ్ళి జరుగుతుందా అని చెప్పేసి అంటే మనోహరి అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఏంటమ్మా కొత్త పెళ్లి కూతురు చాలా సంతోషపడుతూ ఉండాలి, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నా అని అన్నింటికీ మించి మొహంలో సిగ్గు ఉండాలి, నువ్వు అలా సిగ్గుపడడం కానీ సంతోషం కానీ ఉన్నాయా, ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు, ఏమైనా సమస్య వచ్చిందా అమ్మ అని చెప్పేసి మనోహర్ని రామూర్తి అడిగితే ఏం లేదు అంకుల్ ఏ సమస్య వచ్చింది ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రామూర్తి ఏమో ఆ పొద్దున నీకు ఇచ్చిన బ్యాగ్లో నగలు ఉన్నాయంట కదా వాటిని జాగ్రత్తగా దాచుకున్నావా అని చెప్పేసి రామూర్తి అడుగుతుంటే ఇక మంగళ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి ముసలోడు
ఉన్నట్టుండి నగల గురించి మాట్లాడుతున్నాడు అంటే మనోహర్ ఏమో ఇక నగల గురించి మీకు ఎలా తెలుసు అంకుల్ అని చెప్పేసి అంటుంటే నా కూతురు ఫోన్ చేసిందమ్మా, అందులో నగలు ఉన్నాయంట కదా, నువ్వు జాగ్రత్తగా దాచుకున్నావా లేదా అని చెప్పేసి మనోహర్ని అడుగుతూ ఉంటే ఇక మనోహర్ ఏమో జాగ్రత్తగా దాచుకున్నాను అంకుల్ అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో రామూర్తి ఏమీ మంగళ ఆ అమ్మాయి నగలు చూసేనా నువ్వు ఆ గిల్ట్ నగలు తగిలించుకుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే మంగళ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రామూర్తి ఏమో ఊరిళ్ళు ఎవరైనా అందంగా ఉంటే చూడలేవా అని చెప్పేసి అంటుంటే ఇక మనోహరికి మంగళ మీద డౌట్ వచ్చేస్తుంది. మంగళ ఏమో తన మనసులో అయ్యో ఈ ముసలోడు మనోహరికి అనుమానం తెప్పించాడు అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏమో ఏ నగలు అంకుల్ అని చెప్పేసి అంటే అదే అమ్మా మా తమ్ముడి పెళ్ళికి నేను గిల్ట్ నగలు కొనుక్కున్నాను, అవి వేసుకున్నాను కదా వాటి గురించి చెప్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.